మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. పెజెష్కియాన్ తో సుదీర్ఘంగా మోదీ కొద్దిసేపు మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు మోదీ. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారా ముందుకు వెళ్లాలని ఇరాన్ కు సలహా అయితే ఇవ్వడం జరిగింది. అవసరమైతే తాము కూడా రంగంలోకి దిగుతామని కూడా ప్రధాని మోదీ ఒక ధైర్యాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా దూరి ఇరాన్ పై దాడులు చేసి ఉద్రిక్తతలు పెంచగా తాజాగా భారత్ ప్రధాని మోదీ రంగంలోకి దిగి సంచలనానికి తెరలేపారు. ఇరాన్ లో 3 అణు కేంద్రాలపై అమెరికా దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై ఇరాన్ మిసైల్స్ వర్షం కురిపించిన వేళ మోదీ ఎంట్రీ ఇచ్చారు. ఒక్కసారిగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కు ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. అమెరికా దాడి తర్వాత తాజా పరిస్థితులపై సుదీర్ఘంగా ఇరువురి మధ్య చర్చ జరిగింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరాన్ కైతే ఒక సూచన చేశారు. చర్చలు దౌత్య మార్గాలపై దృష్టి కేంద్రీకరించాలని కూడా కోరారు ఆయన. అవసరమైతే శాంతి చర్చలు దౌత్యం కోసం భారత్ సిద్ధంగా ఉందని పెజెష్కియాన్ తో మోదీ మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ఖాతా ద్వారా కూడా వెల్లడించడం జరిగింది. నిజానికి ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడి తర్వాత 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని చాలా మంది నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. మరి ఒకవేళ నిజంగానే యుద్ధం వస్తే భారత్ ఎవరి వైపు నిలుస్తుందనే ప్రశ్నలు కూడా ఇక్కడ చాలా మందిలో తలెత్తుతున్నాయి. పాత మిత్రుడైన ఇరాన్ వైపు నిలుస్తుందా లేక ఇజ్రాయెల్ అమెరికాతో జత కడుతుందా అని చర్చలు కూడా మొదలయ్యాయి. నిజానికి భారత ప్రభుత్వం 2 దేశాల మధ్యలో జరిగే యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనదు. ఎందుకంటే భారత విదేశాంగ విధానంలో ఎంతో కీలకమైన అలీన విధానాన్ని అనుసరిస్తూ ఉంటుంది. ఈ అలీన విధానం ఇండియాను ప్రత్యేకంగా చేస్తుంది. ప్రపంచం 2 గ్రూపులుగా విడిపోయినప్పుడు ఏ కూటమిలో కూడా చేరకుండా స్వతంత్రంగా ఉండడమే అలీన విధానం అని చెప్పుకుంటారు. దీన్ని భారత్ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచే భారత్ పాటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ కు మోదీ ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే ఇజ్రాయెల్ తో శాంతి కోసం మాట్లాడతానని కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇరాన్తో. మరి మోదీ ఫోన్ కాల్ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో కూడా ఇక్కడ మనం చూడాలి. ఇజ్రాయెల్ కు భారత్ మధ్య మంచి సంబంధాలున్నాయి. ఇరాన్ దౌత్యం చేయమని కోరితే మాత్రం యుద్ధాన్ని ఆపే శక్తి భారత్ కు లేకపోలేదు. అటు అమెరికా దాడులను తీవ్రంగా ఖండించిన ఇరాన్ ప్రతీకారం కోసం వేచి చూస్తోంది. తమ అణుస్థావరాలపై దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. తమ అణు కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేసేది లేదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఒక కీలక ప్రకటన చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తో ఫోన్ సంభాషణలో ఈ విషయాన్ని పెజెష్కియాన్ వెల్లడించినట్లుగా సమాచారం. తమ అణు స్థావరాలపై దాడులకు ప్రతీకారంగా అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఇటు సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్ సహా కనీసం 19 దేశాల్లో అమెరికా సైనిక ఉనికిని కలిగి ఉందని తెలిసిందే. ఇరాన్ లక్ష్యాల్లో ఒకటి బహ్రెయిన్లోని మినా సల్మాన్లో ఉన్న అమెరికా నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం కావచ్చు. ఇరాన్ సైన్యం దీనిపై ప్రతీకార దాడి చేసే అవకాశం ఉందనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇటు మరోవైపు ఇరాన్ పై అమెరికా దాడి చేయడంపై ఐక్యరాజ్య సమితి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. అమెరికా దాడుల అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరాస సభ్య దేశాలు కృషి చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఐరాస చార్టర్ నియమాలను అన్ని సభ్య దేశాలు పాటించాలని అమెరికాను ఉద్దేశించి హితో పలికారు. ఉద్రిక్తతల నివారణకు సైన్యం కన్నా దౌత్యమే మంచి మార్గమని ఆంటోనియో సూచించారు. అమెరికా దాడుల్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ఖండించింది. అణు స్థావరాలపై దాడులు ఎప్పటికీ జరగకూడదని, ఇవి అణు భద్రతకు తీవ్ర పరిణామాలను కలిగిస్తాయని కూడా పేర్కొంది. IAEA ఇరాన్లోని అణు స్థావరాలను నిశితంగా పరిశీలిస్తోందని, రేడియేషన్ స్థాయిలలో ఎటువంటి పెరుగుదల లేదని కూడా నిర్ధారించడం జరిగింది.